హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దీపా హెల్తీ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. నేను మీ దీపాను. ఈరోజు వీడియోలో ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది, యమ్మీగా. ఇక్కడ నేను 200 గ్రామ్స్ ప్రాన్స్ తీసుకున్నాను. 200 గ్రామ్ ప్రాన్స్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. అలాగే దానిలోనే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, పసుపు, కారము, ధనియా పౌడరు, జీలకర్ర పౌడర్, గరం మసాలా వేసుకుంటున్నాను. నేను ఇక్కడ అన్ని 1/2 టేబుల్ స్పూన్ తీసుకొని స్పైసెస్ అన్నీ ప్రాన్స్లో వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపి 10 మినిట్స్ అనేది మ్యాగ్నేట్ చేసుకోవాలండి. 10 మినిట్స్ మ్యాగ్నేట్ చేయడం వల్ల ప్రాన్స్ అనేది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను రైస్ అనేది 1 కప్ తీసుకుంటున్నాను. ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. ఇక్కడ నేను నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉన్న కడాయి తీసుకుంటున్నాను. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడైనా సరే వెడల్పుగా ఉన్న కడాయి తీసుకోవాలి. దానిలోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసిన ప్రాన్స్ను కూడా వేసుకొని కలుపుతూనే ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ప్రాన్స్ అనేవి 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇలా 10 మినిట్స్ తర్వాత ప్రాన్స్ అనేవి మంచిగా కుక్ అయిపోయినాయి. 2 మినిట్స్ మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకొని ఈ మంచిగా ఫ్రై అయిన ప్రాన్స్ని ఒక బౌల్లో తీసుకోవాలి. దానిలోనే మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆల్రెడీ మన ప్రాన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా ఉంది కాబట్టి ఫ్రైడ్ రైస్కి ప్రాన్స్ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 గుడ్లు కూడా పగలగొట్టుకొని దానిలో వేసుకోవాలి. గుడ్లు అనేవి ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గరిటతోనే మెల్లగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే చాలా బాగుంటుంది, చిన్న ముక్కలుగా చేయకూడదు. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, అలాగే సన్నగా తురుముకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు బీన్స్, 1/2 కప్పు క్యాప్సికమ్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్ అన్ని మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చు. స్వీట్ కార్న్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుందండి. వెజిటేబుల్స్ అనేసి మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఆయిల్ రైస్ని కూడా దీనిలో వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడరు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, సాల్ట్ అనేవి మనం ప్రాన్స్లో కూడా వేసాం కాబట్టి సాల్ట్ టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న ప్రాన్స్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపి స్పైసెస్ అన్ని రైస్కి బాగా పట్టే విధంగా కలుపుతూ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. 3 మినిట్స్ ఇది ఫ్రై చేసుకుంటే టేస్టీ అయిన యమ్మీ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టారంటే పిల్లలైన పెద్దలైన చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో నాతో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. కొత్తవారు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.